హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఒకసారి నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ కూడా మనకి ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కరెక్షన్ వచ్చింది అండ్ అగైన్ ఒక లాంగ్ కన్సాలిడేషన్, మళ్ళీ ఎండింగ్ లో కూడా ఆ కరెక్షన్ కంటిన్యూ అయింది. కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ తో మార్కెట్ హై పాయింట్ నుంచి లో పాయింట్ కి ట్రావెల్ అయింది. అండ్ ఇంకా క్లియర్ గా చూసుకుంటే ప్రీవియస్ డే హై పాయింట్ అండ్ లో పాయింట్ ఏదైతే రేంజ్ ఉందో ఆల్మోస్ట్ ఈ రోజు మార్కెట్ 99% మార్కెట్ కూడా సేమ్ రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగింది. అండ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి చూసుకుంటే మార్కెట్ లో బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ జరగట్లేదు. ఆల్మోస్ట్ ప్రతి రోజు కూడా ఫ్లాట్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు మార్కెట్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది, నో స్ట్రాంగ్ బయింగ్ ఆర్ స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో మనం స్ట్రాంగ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయలేం అండ్ అలాగే ప్రాపర్ ఎంట్రీ పాయింట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయలేం. అండ్ దీనికి రీజన్ మనం ప్రతి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ నడుస్తున్నాయి అండ్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో కూడా టాప్ కంపెనీస్ పర్టికులర్ గా బ్లూ చిప్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం బ్యాడ్ ఆర్ డిసప్పాయింటింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అంటే ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో విచ్ ఇస్ నాట్ అప్ టు ది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఏ కంపెనీ కూడా లేదు. పర్టికులర్ గా ఐటీ సెక్టార్ ఉన్న లీడింగ్ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి. సో రీసెంట్ గా మార్కెట్ అవర్స్ లో మనకి విప్రో రిజల్ట్స్ వచ్చినాయి, అది కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే 4% ప్రాఫిట్ డ్రాప్ అయింది. అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా నెగిటివ్ సెంటిమెంట్స్ కనిపిస్తుంది. సో ఏదైతే క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయో అన్ని కంపెనీస్ కూడా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ వల్ల మనకి మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఇంకా స్ట్రెంథెన్ అవడంతో పాటు అండ్ దీంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ట్యాక్స్ టారిఫ్. సో దీని అవుట్పుట్ మనకి ఆగస్ట్ 1 రాబోతుంది. సో టిల్ అప్పటి వరకు కూడా మనకి మార్కెట్స్ లో సేమ్ లోవిక్ సినారియో, సేమ్ కన్సాలిడేషన్ ఫేజ్ ఎక్కువగా విట్నెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ 2 వీక్స్ వరకు మనం ప్రాపర్ ట్రేడ్ ఆపర్చునిటీస్ పర్టికులర్ ఇంట్రాడేలో రైట్ ఎంట్రీ పాయింట్స్ దొరకడం అనేది చాలా కాంప్లికేట్ అవుతుంది. సో దీని తగ్గట్టుగా ప్రిపేర్డ్ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందామండి రేపటికి. సో ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ అనేది ఇంట్రాడే పరంగా ఈ రోజు నెగిటివ్, కాబట్టి ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ప్రీవియస్ గా ఇంపార్టెంట్ సపోర్ట్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి కంప్లీట్ కన్సాలిడేషన్ లో ఉంది. సో ఈ ప్రాసెస్ లో సో ప్రీవియస్ గా ఎక్కడైతే మార్కెట్ సపోర్ట్స్ తీసుకుందో అదే స్వింగ్ లోస్ దగ్గరకు వచ్చి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయింది. సో లెట్స్ కన్సిడర్ 25,100 ని మనం ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుంటే మేజర్ స్వింగ్ లో మనకి 25,000 దగ్గర ఫామ్ అయింది కాబట్టి అండ్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఇది కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. కొంచెం మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ కి వెళ్తే మీకు ఇక్కడ 2 డిఫరెంట్ సపోర్ట్స్ కనిపిస్తే చాలా మంది ఏం చేస్తారు, ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మనం ఇక్కడ డైరెక్షనల్ ట్రేడ్ తీసుకుని ఇక్కడ టార్గెట్ తీసుకుని క్లోజ్ చేద్దాం అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళండి, లైక్ 1 అవర్ కానీ 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్టెన్షన్ రేంజ్ అనేది కనిపిస్తుందండి. లైక్ 25,000 దగ్గర నుంచి 25,100 వరకు ప్రీవియస్గా ఈ ఎంటైర్ జోన్ మొత్తం ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది అండ్ అలాగే ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది అండ్ ఈ ఏరియా దగ్గర కూడా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. సో కంప్లీట్గా మీకు ఇక్కడ సపోర్ట్ అనేది 25,000, 25,100 2 డిఫరెంట్ సపోర్ట్ లెవెల్స్ కాదు. సో 25,000 నుంచి 25,000 వరకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఏరియా ఇది. సో సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఎవరైతే ఈ ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఈ జోన్ని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయాల్సిన మార్కెట్, నథింగ్ బట్ నో ట్రేడ్ జోన్. సో మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నప్పుడు జస్ట్ 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకుని ఎక్కువ ట్రాప్లోకి వెళ్ళొద్దు. వీటితో పాటు మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా డ్రా చేసుకున్నప్పుడే స్ట్రాంగ్ లెవెల్స్ లేదా స్ట్రాంగ్ జోన్స్ ఏంటి, అవాయిడ్ చేయాల్సిన జోన్స్ ఏంటో కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి. సో దీన్ని బేస్ చేసుకుంటే రేపు ఇంట్రాడేకి మనం 25,100 నథింగ్ బట్ ఈ రోజు ఇంట్రాడే లో కనుక బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మనం ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయకూడదు, బికాస్ ఇదంతా కూడా ఎక్స్టెండెడ్ సపోర్ట్ కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై ఈ ఏరియాని మొత్తం కంప్లీట్ గా అవాయిడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి బిల్డప్ అయిన సెంటిమెంట్ కంప్లీట్ నెగిటివ్ కాబట్టి సో దాని తగ్గట్టుగా ఫస్ట్ ప్లాన్ చేసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లో మనకి నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దీని తగ్గట్టుగా మనం ఫస్ట్ షార్టింగ్ ఆపర్చునిటీస్ చూసుకుందాం. సో షార్ట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా సెల్ ఆన్ రైజ్, లేదు అనుకుంటే సపోర్ట్ బ్రేక్అవుట్స్, ఈ 2 సినారియోస్లో మాత్రమే మనం హై విన్నింగ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన తర్వాత ఏదన్నా టెంపరీ కన్సాలిడేషన్ అవుతూ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనకి రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా రివర్సల్ వస్తాయి. సో రెసిస్టెన్స్ మనకి ఎక్కడెక్కడ ఉంది, 25,200 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ టెక్నికల్గా చూసుకుంటే ఇవి రీసెంట్ స్వింగ్ హైస్ సమ్వే క్లోజ్ టు 25,250 దగ్గర కూడా మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ 25,300 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మీకు ఎవ్రీ 50 పాయింట్స్ దగ్గర మీకు ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి సో ఈ పాయింట్స్ నుంచి ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ అండ్ థర్డ్ లొకేషన్ సో ఒకవేళ మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి
ఈ పాయింట్స్ నుంచి కనుక మీకు ఏదైనా రివర్సల్ సిగ్నల్స్ వస్తాయి బేస్డ్ ఆన్ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేదా చార్ట్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేదా మీరు ఫాలో అవుతున్న డిఫరెంట్ మెథడ్ ఇండికేటర్ బేస్ అవ్వచ్చు, వాల్యూస్ బట్టి మీరు ఏ మెథడ్ అయితే ఫాలో అవుతున్నారో దాని బేస్ బట్టి మీరు ఈ 3 లెవెల్స్ దగ్గర ఎక్కడ డౌన్ ట్రెండ్ సినారియోస్ లేదా రివర్సల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయో అప్పుడు ఇమీడియట్ గా మనం ఆ లెవెల్స్ దగ్గర షార్ట్ చేసుకోవచ్చు. షార్ట్ ఇన్ ది నథింగ్ బట్ సో మీరు ఏదైనా కావాలంటే పుట్ ఆప్షన్ బై చేసుకుంటారు. జనరల్గా ఇది మనం రికమెండ్ చేయం, దీనికంటే బెటర్ మీరు స్ప్రెడ్ తీసుకోవచ్చు. నథింగ్ బట్ ఒక ఎట్ ది మనీ కాల్ ఆప్షన్ సెల్ చేసుకుని ఒక అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఎప్పుడు మనకి మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి మనం మెన్షన్ చేసుకున్న ఈ లెవెల్స్ 25,200, 250, 300 ఇక్కడ నుంచి రివర్సల్ సిగ్నల్ వస్తే మనం ఇక్కడ షార్టింగ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ అలా కాకుండా మార్కెట్ ఒకవేళ సపోర్ట్ బ్రేక్ చేస్తే సెకండ్ సినారియో సపోర్ట్ బ్రేక్ చేయాలి. కానీ ఇక్కడ సపోర్ట్ ఈ ఎక్స్టెండెడ్ మొత్తం సపోర్ట్ ఉంది కాబట్టి మనం 25,000 డైరెక్ట్గా ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే కానీ మనం ట్రేడ్ చేయలేం. సో ఇది క్లియర్గా కనిపించాలి. సో 25,000 మనకి అట్లీస్ట్ 5 minutes or 50 minutes మనకి బ్రేక్అవుట్ జరిగి ఆ క్యాండిల్ క్లోజింగ్ కూడా సపోర్ట్ కింద క్లోజ్ అయినప్పుడు మాత్రమే అప్పుడు మనం ఏదైనా పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇందాక చెప్పినట్టు మీరు ఏదైనా స్ప్రెడ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ 2 scenarios లో మాత్రమే మనం షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్దాం. ఒకవేళ మార్కెట్ ఏదైతే ఎస్టాబ్లిష్ నెగిటివ్ సెంటిమెంట్ ఉందో అది రేపటికి కంటిన్యూ అయితే. బట్ అలా కాకుండా మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక సపోర్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాకి వచ్చింది కాబట్టి మేబీ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి అలాంటప్పుడు రివర్సల్ జరిగితే ఏ పాయింట్లో మనం అప్సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకుంటే మీకు 25,100, 25,200, 25,300 ఈ 3 డిఫరెంట్ స్ట్రైక్స్ దగ్గర మీకు కంప్లీట్గా కాల్ సైడ్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ, రైట్? సో ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఇక్కడ మీకు ఏదన్నా కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ నుంచి ఏదైనా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవడం స్టార్ట్ అయింది. నథింగ్ బట్ మార్కెట్ స్ట్రక్చర్ రివర్స్ అయిపోయింది. నథింగ్ బట్ అప్ ట్రెండ్ ఇనిషియేషన్ స్ట్రక్చర్ కనుక మీకు కనిపిస్తే దీంతో పాటు మీకు ఖచ్చితంగా ఈ 3 స్ట్రైక్స్ సంబంధించిన కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ సేమ్ ఈ 3 స్ట్రైక్స్ సంబంధించి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లోకి వెళ్తున్నప్పుడు మీకు ఈ సినారియో కనుక కనిపిస్తే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు మీకు కనిపిస్తేనే అప్పుడు మీరు ఈ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్లో కాల్ సైడ్ డామినేటింగ్ ఉంది. సో కాల్ సైడ్ డామినేటింగ్ ఇలాగే ఉండి మార్కెట్ పైకి వెళ్తే ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్స్ కూడా అవుతుంది. మీ స్టాప్ లాస్ ఈజీగా టచ్ అవుతుంది. సో ట్రెండ్ తగ్గట్టు మీరు ఫాలో అవ్వాలంటే సో ట్రెండ్ షిఫ్టింగ్ అనేది మార్కెట్ స్ట్రక్చర్ క్యాండిల్స్ లోనే కాదు ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి. అలా కనిపిస్తేనే ఈ సపోర్ట్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ వెళ్తున్నప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నథింగ్ బట్ మీరు కావాలనుకుంటే ఒక కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే అట్ ది మనీ పుట్ ఆప్షన్ మనం సెల్ చేసుకుని అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ బై చేసుకుంటాం హెడ్జింగ్ కోసం. అలా కాకుండా మార్కెట్ కనుక కంప్లీట్ ఈ రేంజ్లో కనుక కన్సాలిడేషన్ సైడ్ వేస్లో ఉండిపోతే మార్కెట్ని అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే రేపు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఏ ఇండెక్స్ ఎక్స్పైరీ లేదు. ఒకవేళ కన్సాలిడేషన్ జరిగిన ప్రీమియం డికే రావచ్చు కానీ అంత హై పాయింట్ లో డికే జరిగే ఛాన్సెస్ కూడా అంత ఉండదు. కాబట్టి ఇట్స్ బెటర్ మీరు ఎక్స్పైరీ డే మీరు ఆప్షన్ సెల్లింగ్ అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఈవెన్ ఒకవేళ చేయాలనుకుంటే నిఫ్టీ కంటే సెన్సెక్స్ ప్రిఫర్ చేయండి, బికాస్ సెన్సెక్స్ ఎక్స్పైరీ మనకి నియరెస్ట్ ట్యూస్డే ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. సో సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఒకసారి సెన్సెక్స్ కూడా లెవెల్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ విల్ బి మనం నిన్న మాట్లాడుకున్న సేమ్ లెవెల్స్ అండి. 82,200 నుంచి 83,000 ఇదంతా రెసిస్టెన్స్. నథింగ్ బట్ అవాయిడ్ చేయాల్సిన నో ట్రేడింగ్ జోన్ ఇది. అండ్ మార్కెట్ అక్కడ నుంచి క్లియర్గా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అయింది. సో రెసిస్టెన్స్ వచ్చి మనకి క్లియర్ రివర్సల్ సైన్ నథింగ్ బట్ మార్కెట్ డౌన్ ట్రెండ్ సినారియో కనిపిస్తుంది. సో ఈ బేసిస్ లో మనం దాని తగ్గట్టు కానీ మనం ఇందాక మాట్లాడుకున్న సేమ్ స్ట్రాటజీ. సో రైజ్ అయిన ప్రతిసారి సెల్ చేద్దాం, లేదనుకుంటే రీసెంట్ సపోర్ట్స్ ఏదైనా బ్రేక్అవుట్ కనుక జరిగితే డౌన్ సైడ్ అప్పుడు సెల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మన ఎంట్రీ తీసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 82,500 సైకలాజికల్ ఫిగర్ మీకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ఈ పాయింట్ ఒకవేళ మార్కెట్ పెరిగి ఈ పాయింట్ నుంచి రివర్స్ అయితే ఇక్కడ షార్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా మీకు ఇక్కడ కూడా ఒక స్వింగ్ హై పాయింట్ ఉంది సమ్వే క్లోజ్ టు 82,600. ఈ 2 పాయింట్స్ దగ్గర మార్కెట్ రివర్సల్ జరిగితే మనం అక్కడ షార్టింగ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇమీడియట్గా ఇంట్రాడే లో కనుక బ్రేక్ చేస్తే మీకు ఇక్కడ అరౌండ్ ఒక 150 నుంచి 200 పాయింట్స్ రేంజ్ కనిపిస్తుంది నెక్స్ట్ సపోర్ట్కి. 82,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి సెన్సెక్స్ లో ఒక 100 నుంచి 150 పాయింట్స్ రేంజ్ ఉండడం అనేది మంచి ప్రీమియమే. ఆల్మోస్ట్ మీకు ఒక లాట్ కి సమ్వే క్లోజ్ 2,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఒకవేళ ఇంట్రాడే లో బ్రేక్ చేసినా
మనం షార్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ సినారియో, ఆప్షన్ చైన్ అనాలిసిస్ చెక్ చేసుకుని ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఎలాంటి చేంజ్ వస్తున్నాయో మీరు ట్రాక్ చేసుకుని దాని తగ్గట్టుగానే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళాలి అనుకుంటే ఈ రోజు ఇంట్రాడేలో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఏది కాదు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మేబీ మార్కెట్ రివర్సల్ జరగాలంటే దిస్ ఇస్ ద లెవెల్. ఇక్కడ నుంచి మార్కెట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్స్ గురించి థింక్ చేద్దాం. అప్పటి వరకు కూడా కంప్లీట్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ సెన్సెక్స్ లో. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో మనకి బ్యాంకింగ్ సెక్టర్ సెంటిమెంట్ కూడా కొంచెం వీక్ గానే కనిపిస్తుంది. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మెన్షన్ చేసుకుంటే మనకి 57,000 ఇమీడియట్ రెసిస్టెన్స్ అండి, అండ్ అగైన్ 56,600 స్ట్రాంగ్ సపోర్ట్. సో ఈ ప్రాసెస్ లో మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ సైన్ వచ్చింది. సో ఒకవేళ మార్కెట్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే అగైన్ ఈ పాయింట్ నుంచి రివర్సల్ వచ్చినప్పుడు షార్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, లేదా ఈ రోజు ఇంట్రాడేలో బ్రేక్ చేసినా సరే మనం షార్ట్ చేసుకోవచ్చు. సమ్వే క్లోజ్ టు ఒక 200 పాయింట్స్ స్కోప్ ఉంది ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్. సో మీరు ఎక్కడ షార్ట్ చేసుకున్నా ఈ 56,600 దగ్గర మనం టార్గెట్ తీసుకుని క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ చూడాలి అనుకుంటే మనకి మేజర్ స్వింగ్స్ ఇక్కడ చూసుకుంటే 56,000 దగ్గర కాబట్టి మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ సైడ్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మాత్రమే బయింగ్ చేద్దాం. అంతేగాని ఈరోజు ఇంట్రాడేలో దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తే అక్కడ బయింగ్ ని అవాయిడ్ చేయొచ్చు, రైట్? సో నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఈ రోజు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ నెగిటివ్ అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ నెగిటివ్ ఉన్నాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా పాజిటివ్ సినారియోస్ లేదు. ఇలాంటప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళడం లేదా అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకడం చాలా చాలా తక్కువ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి షార్టింగ్ కోసం మాత్రమే రెడీగా ఉండండి. అది కూడా మన ఆప్షన్ చైన్ అనాలిసిస్ తో పాటు ప్రాపర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మార్కెట్స్ లో మనకి లో విక్స్ సినారియోస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇండియా విక్స్ ఇంకా ఆల్మోస్ట్ 11 దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి లో విక్స్ మార్కెట్స్ అవాయిడ్ చేయడమే బెటర్ ఇంట్రాడే, రైట్? సో దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి.